నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జేఎస్ శాస్త్రి గారు. నమస్కారం గురుగారు. గురుగారు, మే నెల నుంచి కన్యా రాశి వారికి అసలు ఏ విధంగా ఉంది గురుగారు? ఆర్థికంగా అసలు ఎలా ఉంది గురుగారు? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం శ్రీమాత్రి నమ. ముఖ్యంగా కన్యా రాశి వారికి ఈ మే మాసంలో ఏ విధంగా ఉంది? వైశాఖ మాసంలో అంటే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అట్లానే హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్త నక్షత్రం 2 పాదాలు ఈ యొక్క కన్యారాశికి. కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే కేతు వీరికి జన్మం నుంచి ఇప్పుడే ఈ నెల నుంచి కూడాకి 12వ స్థానం సంచారం చేస్తున్నారు. అట్లానే సప్తమ నుంచి షష్ఠ స్థానంలో రాహు సంచారం చేస్తున్నాడు. సప్తమ స్థానంలో శని, శుక్ర, బుధులు ఉన్నారు. అష్టమ స్థానంలో రవి, అలానే గురుడు వీళ్ళకి భాగ్యం నుంచి దశమ స్థాన సంచారం, కుజుడు 11వ స్థాన సంచారం చేస్తున్నారు. కన్యారాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే రాహుకేతువులు ఏదైతే ఇప్పటివరకు పీడిస్తున్నారో కొంతవరకు వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఓకే. ముఖ్యంగా ఏదైతే శత్రుభావనగా ఉండేటువంటి వారి పరాభవాన్ని చూసే అవకాశం ఉంటుంది, శత్రు పరాజయాన్ని. అలానే రుణ రోగాదులకు వస్తే కనుక రుణం అనేటువంటి చేసే అవకాశం ఉంటుంది కార్యక్రమం నిమిత్తం. తర్వాత రోగం ఏదైతే ఉంటుందో దీర్ఘకాలకు సంబంధించిన రోగాలు ఏవైతే ఉంటాయో వాటికి ఒక తగిన పరిష్కారం అనేది ఎంచుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు. అట్లనే సప్తమ స్థానంలో శని, శుక్రులు సంచారం చేస్తున్నారు. వీరికి ఏంటంటే శని, శుక్ర, బుధులు కలిసి ఉన్నారు కాబట్టి స్త్రీలకైతే పురుషుడి వల్ల లాభం అని చెప్పచ్చు, పురుషుడికైతే స్త్రీ వల్ల లాభాలని చెప్పచ్చు. అలా ఎలాగంటే లాభాలు రావటం అని అంటే అది మ్యారేజ్ త్రూ కావచ్చు, వ్యాపారంలో ఉన్నటువంటి భాగస్వామి పక్షంలో ఉండొచ్చు, లేదా కొత్త నూతన పరిచయాలతో వాళ్ళు వాటిని వృద్ధి చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్త్రీ పురుషాదులు వ్యాపార నిమిత్తంలో కలిసినటువంటి వారితో కూడా లాభాలు, వాళ్ళ యొక్క నైపుణ్యము, వాళ్ళ యొక్క శిక్షణ లాంటివి మీకు బాగా అనుకూలమయ్యే అవకాశం ఉంటుంది. అలానే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది. సప్తమంలో శని అంటే ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే కర్మకారకుడు కాబట్టి. అలానే గురువు వీరికి ఏదైతే భాగ్యం నుంచి దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంత స్థానచలనాలు ఉంటాయి, ఉద్యోగంలో మార్పులు ఉంటాయి. అలానే 9వ స్థానంలో రవి సంచారం చేస్తున్నాడు కాబట్టి రవి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. ఉద్యోగం ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. అలానే వీరికి గురువు ఏదైతే 10వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంత కష్టపడితే ఉద్యోగం స్థిరత్వం అనేది వస్తుంది. కుజుడు 11లో ఉన్నాడు కాబట్టి అది కష్టమో నష్టమో మనకి ఇబ్బందిగా ఉన్నా కూడా ఉద్యోగంలో కావచ్చు అలా చేసుకోవటం మంచిది. చిన్నదైన ఉద్యోగం, పెద్దదైన ఉద్యోగం, వీరికన్నా పెద్దవాళ్ళతో పోట్లాలు పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పెద్దలతో పోట్లాడకండి. మళ్ళీ మంచి గురించి కొన్ని చెప్తుంటారు, అవి వినటం అనేది మంచిది. 12లో కేతు ఉండటం వల్ల జ్ఞాన వైరాగ్యాలు కానీ వాటితో కొద్దిగా జ్ఞానంతో కానీ వ్యవహరిస్తారు. ఏది చేస్తే మంచిదో ఏది చేస్తే చెడో అనేది గ్రహిస్తారు. తర్వాత జ్ఞానం అంటే భక్తి భావన పారవశ్యంతో కొన్ని తన్మయత్వంతో భక్తిపూర్వకంగా చేసేటువంటి పూజాధికాలు, వ్రతాదులు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కన్యారాశి వారికి మిశ్రమంగా చాలా యోగదాయకంగా ఉంది. మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కానీ యోగదాయకంగా ఉంటాయి, 50% ఫలితాలు కూడా. విద్యాపరంగా ఎలా ఉంది గురుగారు? విద్యాపరంగా కష్టే ఫలి అంటారు, కష్టపడతారు, అనుకున్న రీతిలో మనకు పాస్ మార్కులు రావు కానీ పాస్ అవుతారు. ఓకే. పెళ్లి గడియలు లేవు అని బాధపడుతున్న వారికి అసలు వివాహ ప్రయత్నాలు చేసే వారికి కొద్దిగా ఇంకా కాలం ఉంటుందమ్మా. ఇంకా ఇప్పుడైతే కాలం రాలేదు, ఇంకా రాబోయే కాలం రావచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే వివాహ ప్రయత్నాలు చేస్తుండండి, కానీ అట్లానే విసుగు చెందకుండా ప్రయత్నం చేయండి. ఎందుకంటే గురుబలం లేకపోయినా అయినా ప్రయత్నం చేస్తుంటే గురుబలం కూడా వీళ్ళకి రాబోయే యొక్క అక్టోబర్ మాసంలో 11లో గురువు సంచారం చేస్తున్నాడు కాబట్టి సడన్లో ఒక్కోసారి వివాహం కుదిరే అవకాశం కూడా ఉంటుంది. బిజినెస్ స్టార్ట్ చేశాము కానీ ప్రాఫిట్ లేదు అని బాధపడుతూ ఉంటారు. బిజినెస్ పరంగా స్కిల్స్ నేర్చుకోవాలమ్మా. ఎందుకంటే 10లో గురువు ఉన్నాడు అంటే ఇక్కడ వీళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటంటే నైపుణ్యత లేకపోవటమే. 10వ స్థానం ఏం చెబుతుందంటే మనిషికి నైపుణ్యత, శిక్షణ లాంటిది ఉండాలి. ఇవి లేకపోతే కనుక ముందరకు రాలేరు. అంటే ఇప్పుడు పాత ట్రెడిషనల్ లెవెల్స్ ఉన్న బిజినెస్ వ్యవహారాలు చూసుకునేటట్టు కాకుండా ఇప్పుడు మోడర్నైజ్డ్గా ఎలా ఉంది మన బిజినెస్, బయట మన ప్రపంచం ఎలా ఉంది, మనం ఏ విధంగా బిజినెస్ చేస్తున్నాము, మెలకువలు కొత్తగా చేయొచ్చా, వీటిలో ఏ విధంగా ముందరకపోతే బాగుంటుంది అనేది మీరు జోడించుకోవాలి. అప్పుడు బిజినెస్ బాగుంటుంది. అన్ని సక్రమంగా జరగాలి అంటే అసలు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తే మంచిది అంటారు గురుగారు? గణపతి ఆరాధన చేసుకోవటం మంచిదమ్మా. గణపతికి ఎంత విధంగా ఆరాధన, చిత్రాలు తర్పణం కావచ్చు, హోమం కావచ్చు, ప్రతినిత్యం ఇంట్లో అయిన గదిక ఎర్ర పూలతో అర్చన చేసుకోవటం కానీ,
అలానే గ్రామదేవత ఆరాధన కానీ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఓకే గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.